మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఒంగోలు ఎంపీ కావలి ఎమ్మెల్యేగా మాగుంట పార్వతమ్మ పనిచేశారు. రేపు నెల్లూరులో పార్వతమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పార్వతమ్మ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఎంపీగా ఎమ్మెల్యేగా ఆమె విశేష సేవలందించారని కొనియాడారు. ఒంగోలు నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న సీఎం పార్వతమ్మ మృతి ఆ ప్రాంత ప్రజలకు తీరని లోటని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా సంతాప సందేశం విడుదల చేశారు. భర్త సుబ్బరామిరెడ్డి అడుగుజాడల్లో ఒంగోలు ఎంపీగా పార్వతమ్మ ప్రజలకు అండగా నిలబడిన తీరు అభినందనీయమని ప్రశంసించారు. అలాంటి వ్యక్తి పరమపదించడం వారి కుటుంబంతో పాటు ప్రజలకు కూడా తీరని లోటన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి పార్వతమ్మ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.